నేను 2017లో కట్టాను. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్. దాంట్లో ఒక 2 థియేటర్లు ఉన్నాయి. దాంట్లో నాకు చిలువపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉందండి. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటరు. దాంట్లో 2 థియేటర్లు ఉన్నాయి, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్, కింద విజయ డిజిటల్ అనే పెద్ద షోరూమ్ ఉంది. దాని పక్కనే ఐస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అది వచ్చేసి మా మిస్సెస్ కి సంబంధించిన ల్యాండ్. ఇది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కి 100% ఓనర్ నేను. సో అయితే ఈ కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నకి అక్కడ కొంతమంది లోకల్ టీడీపీ నాయకులకి మధ్య కొంత ఫైనాన్షియల్ డిస్ప్యూట్, అప్పుల విషయంలో ఏ గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్ని ఆసరాగా తీసుకొని వచ్చి నా కాంప్లెక్స్ ని గత 10 నెలలుగా కబ్జా చేశారు. మా ఫాదర్ చేసిన అప్పులకి వాటికి ఆ డిస్ప్యూట్స్ కి అసలు నాకు సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళు నా ఆస్తిని వచ్చి కబ్జా చేసి దాంట్లో థియేటర్ల వాళ్ళని ఖాళీ చేయించి, షోరూమ్ వాళ్ళని ఖాళీ చేయించి, అందరినీ ఖాళీ చేయించి దానిలోకి ఎవరిని రానికుండా అడ్డుకుంటున్నారు. ఏమైనా ఆస్తులు గొడవలు ఉంటే గనక న్యాయస్థానానికి వెళ్ళాలి, లేదు అంటే గనక నలుగురితో చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అలా జరగాలి కానీ ఇట్లా ఆస్తులు కబ్జా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అలా అది న్యాయస్థానాలు ఒప్పుకోవు. ఎవరైనా ఉంటే డబ్బులు తీసుకుని ఉంటే, మా ఫాదర్ డబ్బులు తీసుకుంటే ఆధారాలు తీసుకొస్తే నేను డబ్బులు ఇస్తానని కూడా ముందుకొచ్చాను, కానీ ఎవరు రావట్లేదు. అందులో మా ఫాదరు ఒక 97 లక్షలకి మా మిస్సెస్ ల్యాండ్ తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు పెట్టిన దానికి కూడా నేను డబ్బులు కడతానని కోర్టులో కేసేశాను. ఎవరైనా అప్పులు చేసి కట్టంరా బాబు అని కోర్టులో కేసేస్తారు, కానీ నేను ఇక్కడ అప్పులు కడతానని కోర్టులో కేసేశాను. అయినా కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ అనుచరులకి, పుల్లారావు గారి అనుచరులకి, వాళ్ళందరికీ నా ఆస్తి కొట్టేయాలి అనే దాని మీద ఫోకస్తో నన్ను ఊళ్ళోకి రానివ్వకుండా, వస్తే గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అందుకని నేను ఈరోజు హైదరాబాద్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మా నాన్న ఏదో అక్కడి నుంచి పారిపోయాడని ఏదో చెప్తున్నారు, అవన్నీ నిజం కాదు. మా నాన్నగారు అక్కడే ఉన్నారు. ఈ రోజు వెళ్ళినా కూడా సాయంత్రం వెళ్తే కనుక ఆయన అక్కడ చేసుకుని ముందులో ఉంటారు. ఎవరైనా వచ్చి ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి. నా కబ్జాని దీని నుంచి విడిపించి నా థియేటర్ని రన్ చేసుకునేటట్టు నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు రక్షణ కల్పించాలి, నా ప్రాపర్టీకి రక్షణ కల్పించాలి, నాకు మా అమ్మ నాన్నలకి రక్షణ కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.